హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా భార్య బర్త్డే సందర్భంగా ఏడుపాయల దుర్గభవాని అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఏడుపాయల లోపలికి ఎంట్రన్స్ లోపలికి వెళ్తుంటే ఇలాంటి బ్రిడ్జులు కనిపిస్తాయి. ఇలాంటివి మొత్తం 3 టచ్ అవుతాయి మనకు. చాలా బాగుంటాయి లొకేషన్స్. చూసిన కొద్దీ చూడబుద్ధి అవుతుంది. ఇవే ఫంక్షన్ హాల్స్. మనం ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఒక 1 వీక్ ముందు, 1 మంత్ ముందు, 1 వీక్ ముందు బుక్ చేసుకోవాలి. ఈ షాప్ మన ఫేవరెట్, ఎందుకంటే ఇక్కడ రైస్, కర్రీస్, చపాతీ లో బడ్జెట్లో సెట్ చేస్తుంది ఆ అమ్మ. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఈ షాప్ వచ్చేసి గుడికి కొంచెం బయటకు వచ్చినాక ఉంటుంది. మొత్తానికైతే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము, నేను మా ఫ్యామిలీ మొత్తము. టైం కొద్దిగా లేట్ అయింది. ఇప్పటి వరకు వర్షాలు బాగా పడ్డాయి కదా, అందుకే వాటర్ ఎక్కువగా వస్తుంది. ఒకసారి చూడండి వాటర్ ఎంత ప్రెషర్ తోటి వస్తుందో. చాలా ప్రెషర్ తోటి వస్తుంది. గుడికి ఇక్కడ సైడ్ కొంచెం దూరంలోనే మనకు స్నానాలు చేయడానికి కానీ, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వాటర్ ఉంటుంది. కాకపోతే లోపల దాకా వెళ్ళొద్దు. లోపల దాకా వెళ్ళి కొంచెం రిస్క్ చేయకండి. ఈత వచ్చినా రాకున్నా కానీ కొంచెం పైననే ఉండి కాళ్ళు చేతులు కడుక్కోవడం కానీ, స్నానాలు కానీ ఒడ్డుగా ఉండి చేయండి. ఇప్పుడు మనం గుడికి ఎడమ వైపున కొంచెం దూరం వెళ్తే మనకు మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్లు పట్టుకొని పైనకి వెళ్తే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. వైబ్ అయితే అసలుకి నాకు మాటలు చెప్పనీకి రాదు. ఒకసారి మీరు కూడా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఇలా రాయి మీద రాయి పేర్చి ఏదైనా కోరిక కోరుకుంటే జరుగుతుందని నమ్మకం. నేను ఈయన పేరుద్దాం అనుకున్నా, కానీ అక్కడ అందరూ పేర్చినవి ఉన్నాయి. ఎవరిదైనా అక్కడ రాళ్ళు లేవు వాస్తవానికైతే పేరవడానికి. నేను నా భార్య ఎలాగో అలాగా నడుచుకుంటూ అలాగే వెళ్తుంటే గృహ లోపల ఒక స్వామివారి గుడి కనిపిస్తుంది. స్వామివారిని మొక్కి ఎలాగైతే అలాగా పైనకైతే వెళ్తున్నాము. పైనకి వెళ్దామంటే మా పొట్టి రానంటుంది. ఎందుకంటే ఈ రాళ్ళు రప్పలు ఎక్కాలంటే నాతోటి కాదా అని చెప్పేసి అంటుంది. నేను కూడా కొంచెం కిందనో మీదనో పడి వెళ్ళిపోయా. కానీ లొకేషన్స్ చూస్తే మాత్రం మైండ్ బ్లో అవుతుంది. అసలు చెప్పడానికి అసలు అర్థాలు లేవు. చూస్తుంటే మీరు గిన ఒకసారి వచ్చి చూడండి. వేరే లెవెల్ అంతే. వైబ్ అయితే వేరే ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఉంటే, పెద్ద మనుషులు ఉంటే కొంచెం కష్టమే ఈ పెద్ద రాళ్ళు ఎక్కాలంటే. కానీ కొంచెం రిస్క్ చేయాలి. రిస్క్ చేస్తేనే ఇలాంటి వ్యూస్ కనిపిస్తాయి. ఇలాంటి వ్యూ చూడాలంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఇలా పైన నుంచి చూస్తే గుడికి మొత్తం అన్ని సైడ్ల మనకు ఉన్న నదులు, చెట్లు, గుట్టలు అన్నీ కనిపిస్తాయి. ఈ వీడియో తీయడానికి చాలా అంటే చాలా కష్టపడుతున్నాం. ప్లీజ్ మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇవే వసంతి గృహాలు. అంటే వసంతి గృహాలు మనకు ఇద్దరు ముగ్గురు ఉంటే మనకు ఇవ్వరు. ఒక 7 నుంచి 8 మంది, 10 మంది ఉంటే మనకి ఇస్తారు. ఇవి టెంట్లు వేసి ఉంచారు కదా, ఈ టెంట్ల కింద పోయి నీడ ఉందని చెప్పేసి కూర్చోకండి. ఎందుకంటే ఈ టెంట్ల కింద కూర్చున్నందుకు మనం మనీ పే చేయాల్సి వస్తుంది టెంట్ వేసిన వాళ్ళకి. మొత్తానికైతే మేము చెట్లకు ₹1 ఖర్చు లేకుండా చెట్టు నీడ చూసుకొని కూర్చున్నాము. కూర్చుండి ఇక్కడనే సిట్టింగు. ఇక చాప లేకుండా చాప రెంట్‌కు తీసుకొచ్చుకున్నాము. ₹100 అంట. ఇప్పుడైతే మేము బాగా ఆకలి మీద ఉన్నాము. ఫుడ్ అయితే ఓపెన్ చేస్తున్నాము. ఫస్ట్ మేము అయితే మాట్లాడుకుంటున్నాం. కొద్దిసేపు కూర్చుండి అలా మాట్లాడుకున్న తర్వాత ఫుడ్ ఓపెన్ చేద్దాం అనుకున్నాము. కానీ ఇలా వచ్చినందుకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఇంత హ్యాపీనెస్ నేను ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నాము. మొత్తానికైతే ఫుడ్ ఓపెన్ చేస్తున్నాము. ఫుడ్ అయితే ఫస్ట్ చపాతీ విత్ కర్రీతోటి తిందాం అనుకుంటున్నాం. తర్వాతనే రైసు. ఫస్ట్ అయితే చూడండి చపాతీ అలాగే కర్రీ చూడండి. కర్రీ అయితే సూపర్గా ఉంది. ఆ అమ్మాయి అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్ అంతే. టే తింటే మాత్రం మైండ్ బ్లో అవుతుంది. మా పొట్టి అయితే ఫస్ట్ తింటుంది. టేస్ట్ ఎలా ఉంది పొట్టి అంటే సూపర్. అంతే, మనకు ఒకటే వచ్చు. ఏదైనా అడిగితే సూపర్ అంటది నా భార్య. అంత ఏం చేయలే. నేను కూడా కొంచెం అన్నం తినేసి అన్నం కలుపుతున్నా. అన్నం గిన చూడండి ఎలా వండిందో అమ్మ. మొత్తం మీరాలో వండింది. అలా తినేసి అలా 4 ముచ్చట్లు మాట్లాడుకొని కూర్చుండి తర్వాత మేము ఇక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక మొత్తానికైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసినాం. వాటర్ ఫాల్స్ ఇక నా భార్యకి అయితే చిన్న ఆనందం కాదు,
చాలా అంటే చాలా ఆనందపడుతుంది నా భార్య అయితే. ఇలా ఇగ సినిమాలలో చేసినట్టు ఏదో ట్రై చేద్దామని చెప్పేసి, కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి కాళ్ళు అలా ఇద్దరియి ఒకటేసారి పెట్టేసి, ఏదో ఎంతైనా సినిమా సినిమానే మనది గానీ మనకంత థాట్స్ ఉండయి. కాకపోతే ఏదో ఎంజాయ్ చిన్న చిన్న ఆనందాలు మాయి. ఇగ వాటర్ అయితే చూడండి మొన్నటిదాకా చాలా అంటే చాలా వర్షాలు పడ్డాయి కదా! అందుకే ఈ వాటర్ ఫ్లో అయితే చాలా అంటే చాలా స్పీడ్‌గా ఉంది. లొకేషన్ అయితే ఇగ వేరే ఇగ చెప్పనీకి రాదు నా నోటితోటి. మాటలు లెవ్వు అంతే. అలాగే ఇలా వీడియో తీసుకొని నేను మా భార్య వీడియోలు అలాగే ఫోటోలు తీసుకొని ఇగ అక్కడ ఇక్కడ స్టిల్స్ ఇచ్చుకుంటా ఇగ వీడియోస్